లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాశీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. దత్తాత్రేయాయ నమః. ఈరోజు పంచాంగం క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, ఋతువు గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, తిథి పాడ్యమి, నక్షత్రం పునర్వసు నక్షత్రం, వారం శనివారం, వార దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు, వర్జం సాయంత్రం 5 నుంచి 6:30 వరకు. అంటే ఈ వార దుర్ముహూర్తం ఉదయం 8 తర్వాతే బయటికి వెళ్ళండి, లేదా 6 లోపు. ముఖ్యమైన పని అయితే, చిన్న చిన్న వాటికి పెద్ద పట్టించుకోక్కర్లే. వర్జం 5 నుంచి 6:30 వరకు ఉంది సాయంత్రం, కాబట్టి ఆ టైంలో ఏదైనా అమౌంట్ వేరే వాళ్ళకు ఇవ్వడం అనేది చేయకూడదు. ఈరోజు రాహుకాలము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. 6వ తారీఖు జూలై నెల. ఇది ఇవాల్టి పంచాంగం. ముహూర్త బలం: కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. ఇవాళ మనం వెలిగించేటటువంటి దీపము దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో యోగాన్ని పొందుతుంది. అంటే ఇవాళ మనం దీపం వెలిగించడం ద్వారా దుర్గా అమ్మవారి అనుగ్రహాన్ని మనం అందరము కూడా పొందుతాము. దానివల్ల ఏమిటి ఉపయోగం? అనేక ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా శత్రువుల యొక్క పీడని మనము తొలగించుకుంటాం. మన పైన ఉన్న నరదృష్టి పోతుంది. ఈరోజు 3:30 నుంచి 4 గంటల మధ్యలో, అంటే అపరాహ్న కాలం అయిపోయిన వెంటనే, మామూలుగా అపరాహ్న కాలం 1 to 3, 1 గంట నుంచి 3 గంటల వరకు అపరాహ్న కాలం. 3 నుంచి మీరు 3:30 నుంచి 4 గంటల వరకు, ఆ అర్ధగంట వ్యవధిలో మట్టి ప్రమిద. ఈ మట్టి ప్రమిద అనేది చాలా అవసరం. ఇవాళ చాలామందికి ఒక ప్రశ్న ఏంటంటే, గతంలో వాడిందే వాడాలా, కొత్తదా? కొత్తదైతే నేను చెప్తాను. ప్రత్యేకంగా ఈ ఫలానా పండుగల్లో, ఫలానా రోజు అలా ఏదైనా కొత్తది ఖచ్చితంగా మనం ఉపయోగంలోకి తీసుకోవాలి అంటే నేను చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లో 3:30 నుంచి 4 గంటల మధ్యలో మట్టి ప్రమిదలో ఆకుపచ్చ రంగు, ఇది చాలా ముఖ్యం. గ్రీన్ కలర్ ఒత్తి వేయాలి. గ్రీన్ కలర్ ఒత్తి అంటే ఒక బ్లౌజ్ పీస్ కొత్తది, ప్యూర్ కాటన్, పాలిస్టర్ కాకుండా ప్యూర్ కాటన్, ఒక 100 ఒత్తులు కట్ చేసుకోండి. ఒక బ్లౌజ్ పీస్ కట్ చేస్తే దాదాపు 50-100 వస్తాయి. చిన్న చిన్నగా ఒత్తులు కట్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకోండి. ఎక్కువ మనకు అవసరం అయ్యేది గ్రీను, రెడ్, బ్లాక్, ఎల్లో. ఈ 4 వేరే అసలు ఏముండవు. శాస్త్రంలో ఎక్కువ ఉపయోగం ఇవే: గ్రీన్, రెడ్ అంటే ఎరుపు, ఆకుపచ్చ, పసుపచ్చ, ఎల్లో, అలాగే బ్లాక్. సరే, ఆకుపచ్చ రంగు ఒత్తి వేసి అందులో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగిస్తే మీ పైన, మీ పిల్లల పైన, మీ కుటుంబం పైన ఎవరి ఏడుపు రాదు. ఏడుపు రాకుండా ఈ దీపారాధన ఫలితము కాపాడుతుంది. ఓకేనా? ఇది ఇవాల్టి ముహూర్త బలం. దత్తార్పణమస్తు. రాశి ఫలితము. ఇవాల్టి నుంచి మనకు 12 రాశులు అయిపోయేంత వరకు చెప్తాను. తర్వాత నక్షత్ర యోగం చెప్తాను. మీకు నక్షత్ర యోగము, రాశి ఫలితం ఇవన్నీ కూడా మ్యాండేటరీ, ముఖ్యమే. కుదిరిన వాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి. సరే, ఈరోజు మేషరాశి వాళ్ళు ఈ నెల ఏ పరిహారం చేసుకోవాలి? ముందు
ఇక్కడ ముందు మేషరాశి జాతకులకు గురువు ధనస్థానంలో ఉన్నాడు. సరే, ఈ గురువు శని ఇవన్నీ కూడా మనకు కామన్, సంవత్సరానికి 2 ఏళ్లకు మారుతుంటారు. కానీ గోచార ఫలితం పంచగ్రహ యోగము అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. అయితే మేషరాశికి అనుకున్న పనులు దగ్గర దాకా వచ్చి ఆగిపోతాయి. అధికమైన ఖర్చులు, అనుకోని ఖర్చులు, చేతిలో డబ్బు నిలబడకపోవడం. అయితే చదువుకునే వాళ్ళకు బాగుంటుంది, ఇబ్బంది లేదు. ఆరోగ్యం కూడా గత నెల కన్నా ఈ నెల పర్వాలేదు. జూలై నెలలో మేషరాశి వారికి ఆరోగ్యం కూడా పర్వాలేదు. ఈ చదువుకునే వాళ్ళకు ఈ నెల ఇబ్బంది ఏం లేదు. ఆర్థికంగా కూడా రావాల్సిన డబ్బు వచ్చినా కూడా చేతిలో డబ్బు నిలబడదు. అలాగే కొన్ని పనులు పెండింగ్ పడతాయి. వైవాహిక సమస్యలు అంటే ఈ నెలలో భార్యతో భర్తకు, భర్తతో భార్యకు చిన్న చిన్న విషయాలకు గొడవలు వస్తాయి. మేషరాశి వారు ఒక చిన్న రెమెడీ చెప్తాను, చేసుకోండి. తప్పకుండా వీటన్నిటిని అంటే ఈ దోషాలలో నుంచి, ఈ గ్రహ పీడల్లోంచి వాటిని అధిగమించి ప్రశాంతంగా ఉంటారు. గ్రహ దోషాలు తగ్గుతాయి. మేషరాశి వారు జూలై 9వ తారీఖు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో 1 కేజీ నువ్వుల నూనె లేదా దీపము నూనె దానం చేయాలి. తద్వారా గ్రహశాంతి జరుగుతుంది. దత్తార్పణమస్తు. అదృష్టం ఐశ్వర్యం. ఈరోజు అదృష్టం ఐశ్వర్యం. అయితే నేను ఈ రాశి మేషరాశిది వాళ్ళు చెప్పాను కదా, ఎవరైతే మీరు కానీ మీ ఇంట్లో కానీ ఎవరైతే మేషరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేయాలి. వాళ్ళ కోసం తల్లి తండ్రి కూడా చేయొచ్చు. ఈ రాశి ఫలితము చాలా గొప్పది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక అదృష్టం ఐశ్వర్యం చెప్పాను, కోట్ల మంది చేస్తారు లేదా లక్షల మంది చేస్తారు. లేదు, దీపారాధన చెప్పి అందరూ చేస్తారు. కానీ రాశి ఫలితం మాత్రం ప్రత్యేకంగా మేషరాశి వాళ్ళకి అంటే త్వరగా వెంటనే మనకు ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ మేషరాశి వారు లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నేను చెప్పిన దానం చేసుకోండి. ఈరోజు అదృష్టం ఐశ్వర్యం. ఇవాళ సాయంత్రం ఇంటి గడపకు సున్నము పసుపు కలిపి బొట్లు పెట్టండి. అంటే బాగా రాసేసి అట్లా ఏం అక్కర్లే, సింపుల్గా ఒక 11 బొట్లు పెట్టండి. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆహ్వానాన్ని మనము అక్కడ అప్లై చేసినట్టు, అంటే అక్కడ ఆచరణలో పెట్టినట్టు. మీరు 11 ఏకాదశం ఇక్కడ అగ్నావిష్ణు సజోష సేమావర్ధంతు వాంగిరహ జుమ్నేర్వాజే భిరాగతం. మనం చేసే ప్రతి పరిహారం తప్పకుండా మనకున్న కష్టాన్ని తీసేస్తుందని నమ్మి చేయండి. సాయంత్రం 4:30 తర్వాత గడప శుభ్రంగా నీళ్ళతో కడిగి పసుపు సున్నం కలిపిన మిశ్రమాన్ని 11 బొట్లుగా పెట్టండి. అంటే కొంచెం కలుపుకోండి, అంతే చాలు. అగరబత్తి చూయించడం, దిష్టి తీయటాలు ఏ ఒక్కర్లే. ఆ బొట్టు పెట్టేటప్పుడు మాత్రం అమ్మవారిని తలుచుకోండి. అమ్మవారికి సంబంధించిన స్తోత్రం ఏదైనా వినండి లేదా పారాయణ చేయండి. దత్తార్పణమస్తు. కార్యసిద్ధి. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని చెప్పే ముందు మీకు ఈ అదృష్టం ఐశ్వర్యంలో పరిహారం చెప్పాను. సున్నము పసుపు కలిపి బొట్లు పెట్టండి అని. ఆ బొట్టు పెడుతూ కూడా ఈ మంత్రం చదువుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ గడపకు అది అద్దిల్లైనా సొంతిల్లైనా కింద, పైన కాకుండా కింద మనం దాటుతాం కదా, కింద ఎవరైతే కడిగి బొట్లు పెడతారో ఈ సున్నము పసుపుతో, వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు తగ్గిపోతాయి, చాలా కోపం తగ్గిపోతుంది, చికాకులు తగ్గిపోతాయి. అయితే నేను ఇప్పుడు చెప్పే మంత్రం కూడా చదువుకుంటూ పెట్టొచ్చు. ఓం. ఓం అనేది చాలాసేపు అనాలి. ఈ మంత్రానికి అదే ఆయువు పట్టు. ఓం ధృతివర్ధని దేవ్యై నమః. ఓం ధృతివర్ధని దేవ్యై నమః. ఓం ధృతివర్ధని దేవ్యై నమః. ఈ మంత్రాన్ని 3 సార్లు రాసి 108 సార్లు జపం చేయండి.
పుస్తకంలో రాయటం మాత్రం చాలా అవసరం. ఎందుకు అంటే నేను గతంలో మళ్ళీ చెప్తున్నా, మనం చేసిన పాపాలు తెలుసో తెలియకో ఉంటాయి. అవి పోవాలంటే మనకు పూర్వీకులు చెప్పారు, పెద్దలు చెప్పారు, తాతలు ముత్తాతలు చెప్పారు, రామకోటి రాస్తాం. జపం చేస్తే సరిపోదా? ఉంటుంది, ఏదో ఒక పరమార్థం ఉందండి. మన ఆచారాలు కానీ ఇవాళ ఒకటి మనం గర్వంగా ఆనందపడాలి, గర్వపడాలి. ఏ దేశానికి లేవు, ఒక భారతదేశానికే ఉన్నాయి. ఇది కర్మభూమి అండి, ఇది పుణ్యభూమి అండి. దీని గురించి ఎంతమంది ఎన్ని చెప్పినా ఇవి సత్యాలు. ఎక్కడ ఏ దేశంలోనైనా అన్ని ఫార్మాలిటీసే, భార్య పిల్లలు రిలేషన్. బట్ భారతదేశం అలా కాదు, ఎమోషనల్. అసలు ఎంతో గొప్ప మన కర్మ సిద్ధాంతము, ఋషులు, మన వేదాలు ఎంతో గొప్పవి. కాబట్టి మంత్రాన్ని రాయండి, మన పాపం హరిస్తుంది. సరే, ఇవాళ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాను. తప్పకుండా ఒకటి మాత్రం చెప్తాను మీ వాళ్ళకు, అంటే నేను ఎంతో కష్టపడి సమయం తీసుకొని చెప్తున్నా అని అనను. ఎందుకంటే ఇది ఒక పావు గంట నాకు, కానీ దీని రీసెర్చ్ 1 గంట పడుతుంది. ఇది మాత్రం నిజం. ఈరోజు ఏ దీపం ఎలా వెలిగించాలి, ఈరోజు మంత్రం ఏమి ఇవ్వాలి, ఈరోజు పరిహారం ఏం చెప్పాలి, ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా కొన్ని పుస్తకాల్లోనే ఉంటాయి. ఆ పుస్తకాల్లో చూసుకొని రాసుకొని మీకు చెప్పాలంటే 1 గంటన్నర కేటాయిస్తాను. కాబట్టి తప్పకుండా ఇతరులు మీలాగా బాధల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లైక్ చేస్తారా చేయరా అది ఎందుకు అంటే నేను నా వాళ్ళు మీరు మీ దగ్గర నేను ప్రత్యేకంగా దాన్ని ఏమంటారు, పొగడ్తలు నాకు అవసరం లేదు. అమ్మ, ఒక్కటి, నా మనసు ఎన్నోసార్లు ప్రశ్నించుకుంది, వేడుకుంది నా దత్తాత్రేయుణ్ణి, వీళ్ళనే ఎందుకు, నాకు వాళ్ళకి ఏంటి సంబంధం? ఎన్నో ప్రశ్నలకు సమాధానం నా దత్తుడు ఇచ్చాడు. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదున్నా ఇందులో పరిహారం నా దత్తాత్రేయ స్వామి అందిస్తాడు. నమస్కారం. జై గురుదత్త. ఇది వాటి మారుతి అనుగ్రహం కార్యక్రమం. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలున్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.